ఇక మద్యం అమ్మకాలు డౌన్, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం, లైసెన్సీ దుకాణాలే విక్రయాలకు పరిమితం. అక్టోబర్లో తగ్గిన మద్యం విక్రయాలు సెప్టెంబర్ కన్నా 99 కోట్ల రూపాయలు తక్కువ. గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే ఏకంగా 430 కోట్ల రూపాయలు తగ్గిన అమ్మకాలు. కొన్ని జిల్లాల్లో 25% పైగా తగ్గుదల. నాటుసారా, నాన్ డ్యూటీ మత్తి పదార్థాలు ఏమైనా ఉన్నాయేమోననే అనుమానాలు. అనుమానం ఎందుకు? గత ఏడాదితో పోలిస్తే ఏకంగా అంత 25% వరకు కొన్ని జిల్లాల్లో తగ్గిపోయినప్పుడు ఇంకేవో ఉన్నాయి అనే అనుమానం ఎందుకు? పైగా బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపడం వల్ల తగ్గిపోయిందండి. అసలు రాష్ట్రంలో ప్రయత్నం జరిగిన ఆనవాళ్ళు ఉన్నాయా? ఇదేచ్ఛగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఆంధ్రజ్యోతి బెల్ట్ షాపుల వల్ల మద్యం విక్రయాలు తగ్గాయని రాసింది, కానీ వాస్తవం కాదు. ఈ కింద చివరి లైన్లో రాసిన నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఇతర వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయేమోనని అనుమానాలు ఉన్నాయని రాసింది, కానీ అది అనుమానాలు కాదు, అది వాస్తవం. ఎందుకంటే రాష్ట్రంలో మద్యం మీద అనేక సందేహాలు ఉన్నాయి. కల్తీ మద్యం చాలా పెద్ద రాకెట్లా నడుస్తుంది అనే విషయం బయటపడింది. దాంతో జనం ఏపీకి చెందిన లిక్కర్ తాగేదానికోసం చాలామంది కలవరపడుతున్నారు. సరిహద్దుల్లో అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు పక్క రాష్ట్రాల లిక్కర్ కోసమే ఎగబడుతున్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ విక్రయాలు ఎంతో కొంతమేర ప్రభావితం చేస్తున్నాయి. రాష్ట్రంలో 5 జిల్లాల ఎక్సైజ్ అధికారులు పూర్తిగా ఫెయిల్ అయ్యారు అని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఆ 5 జిల్లాల్లోనే ఇప్పుడు భారీగా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సరఫరా జరుగుతోంది అనే మాట బలంగా ఉంది. కానీ దీన్ని బెల్ట్ షాపులు నియంత్రించడం వల్ల అని రాసి ఆంధ్రజ్యోతి స్వయం తృప్తి పొందొచ్చు, కానీ నిజానికి ఎక్కడ బెల్ట్ షాపుల మీద నియంత్రణ ప్రయత్నాలే లేవు. ఇదేచ్ఛగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60,000 వరకు బెల్ట్ షాపులు ఉంటాయనే ఒక అంచనా ఉంది. ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు అందుబాటులో ఉంటున్నాయి. లిక్కర్ హైవేలు, ఏ జిల్లా రోడ్లు, ఏ రోడ్లు అనే తేడా లేకుండా ఎప్పుడైనా ఎనీ టైం లిక్కర్ సరఫరా జరుగుతోంది. అయినా సరే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ అమ్మకాలు తగ్గిపోయాయంటే ఏంటి కారణం? 1, ఇతర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రావడం, 2, నాటుసారా, 3, కల్తీ మద్యం భయాందోళనలు. అలాంటి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రజ్యోతి రాసినట్టు ఇది బెల్ట్ షాపుల మీద చేసినటువంటి ప్రయత్నం వల్ల జరిగింది కాదు.